రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ స్కూళ్లలో అటెండర్లు లేని దుస్థితి నెలకొంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలోని వైద్య విద్యాలయంలోని పలు అంశాలు లేవనెత్తారాయన. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు స్కూల్లో ఫీజులు నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారాయన. కంటింజెంట్ సిబ్బందిని కనీసం 10,000 రూపాయలు చెల్లించాలని కోరారు. కేబీవీలోని బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరించాలని అన్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు ఈటెల వ్యాఖ్యలు ఖండించారు. సంవత్సరానికే ఈటెల మార్చారని హరీష్ రావు సటరే. ఆనాడు విశ్వవిద్యాలయాల గురించి మేము ఇక్కడ ఫైట్ చేసినాం. వాళ్ళ 12 విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పర్మనెంట్ పోస్ట్ కూడా భర్తీ కాలేదు. మళ్ళీ గిదే టెంపరీ టీచర్లతో నడుపుతుంది తప్ప ఎక్కడ కూడా లేదు. నాన్ టీచింగ్ స్టాఫ్ లో కూడా 2014 నుంచి ఒక రిక్రూట్మెంట్ జరగలేదు. ఏదో ఈ మధ్య కాలంలో కొంత గుర్తించిన మేము నోటిఫై ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం అధ్యక్ష, ఇవాళ గవర్నమెంట్ యూనివర్సిటీలు అన్ని కూడా నిర్వీర్యమైపోతున్నాయి. ఇవాళ మనం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి మెసేజ్ పోతా ఉంది. ఇవాళ మీకు తెలుసు, అనగారిన వర్గాల పిల్లలు చదువుకునే అన్ని కూడా గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు. అక్కడ మాత్రం ఎక్కడ ఒక హాస్టల్ నిర్మాణం జరగలేదు. అక్కడ మాత్రం పెద్దగా మెస్ ఛార్జీలు పెద్దగా పెరగలేదు. మీకు తెలుసు అధ్యక్ష, గతంలో మనం చూసినాం ఎంత శాతం పెరిగిందనేది ఇంపార్టెంట్ కాదు. కానీ ఆ పిల్లలు ఒక 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో మనం ఏ మెస్సులు అయితే మనం మెస్ భోజనం చేసినామో అలాంటి సౌకర్యం లేదు. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు చదివేటువంటి పిల్లలు పేదవాళ్ళు. కాబట్టి దయచేసి మనం ఆనాడు ఏ భోజనం అయితే చేసినామో ఆ భోజనానికి సరిపడే డబ్బులు కేటాయించాలని చెప్పి ఒకటి కోరుతా ఉన్నా. రెండోది కోరుతా ఉన్నా, మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా హాస్టల్లన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా అధ్వానం అయిపోయినాయి. హాస్టల్ బిల్డింగ్ కొత్తవి కడతలేము. ఎక్కడ కూడా చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, 18 మెట్లు కిందికి దిగిపోయింది అధ్యక్ష ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇవాళ జేఎన్టీ కూడా కిందికి దిగిపోయింది. ఈ విషయంలో విశ్వవిద్యాలయాల విషయంలో మనం కొంత కేర్ తీసుకోవాల్సిన అక్కడ ఉన్నది. వీటిని మంచిగా చేసుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి తమ ద్వారా ప్రవేశ అధ్యక్ష. రాజేందర్ గారు ఓ 2 ఏళ్ల క్రితం ఇప్పుడు నేను నిలబడే స్థానంలో నిలబడి ఏం మాట్లాడిన అధ్యక్ష, అటు నుంచి ఎవరన్నా హాస్టల్ బాగలేవంటే వారు ఇక్కడ నిలబడి సన్న బియ్యంతో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టినాము. నేను ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో చదువుకున్నా. ఆ రోజుల్లో పురుగులు అన్నం తిన్నాము. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కడుపు నిండా అన్నం పెడుతున్నాము, తిన్నంత అన్నం పెడుతున్నాము, రేషన్ లేకుండా అన్నం పెడుతున్నాము, సన్న బియ్యంతో అన్నం పెడుతున్నాము. ఆనాడు విశ్వవిద్యాలయాల